ప్రధానమంత్రి సూర్యఘర్ సోలార్ ప్లాంట్ ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సోలార్ పథకంపై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని విద్యుత్ శాఖ దర్శి డివిజనల్ ఇంజనీర్ పి శ్రీనివాసులు అన్నారు. అందరికీ నమస్కారము. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు పిఎం సూర్యఘర్ అనే ఒక పథకము అమల్లో జరుగుతుందని. దేశం మొత్తంలో మొదటి 1 కోటి మందికి మన ఇంటి మీద సూర్యఘర్, ఇంటి మీద సోలార్ పలకాలు పెట్టుకుంటే దానికి అయ్యే ఖర్చులో దాదాపు 40% పైన 50% దాకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రూపంలో అందుతుంది. ఇదివరకు గతంలో 1 కిలోవాట్ సోలార్ పెట్టుకోవాలంటే ₹1,00,000 ఉండేది. ఇప్పుడు 1 కోటి మంది దాకా పెట్టుకునే వెసులుబాటు కలగడం వల్ల, ప్రోత్సాహం ఇస్తుండడం వల్ల ఆ ఖరీదు ఇప్పుడు 70,000కే వచ్చింది. అందులోనూ ₹30,000 దాకా 1 కిలోవాట్కి ₹30,000 సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో అందిస్తుంది. 2 కిలోవాట్లు పెట్టుకుంటే ₹60,000, 3 కిలోవాట్లు పెట్టుకుంటే 78,000, అంతకన్నా అదనంగా పెట్టుకున్న 78,000 సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. 1 కిలోవాట్కి నెలకు 125 యూనిట్ల వరకు ఉత్పత్తి చేయడం జరుగుతుంది. 2 కిలోవాట్లు అయితే 250 యూనిట్లు, 3 కిలోవాట్లు అయితే 375 యూనిట్ల దాకా యావరేజ్ మీద ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకు వారికి కూడా ప్రజలకి బ్యాంకు లోన్లు తక్కువ రేటుతో ఇవ్వడం జరిగింది. ఎవరైనా సొంతగా డబ్బులు ఉంటే మన వెండర్స్ తోటి ఒక 5-10 వేలు ఇంకా నెగోషియేట్ చేసి తక్కువ రేటుకి వచ్చేటట్లుగా ప్యానెల్ పెట్టుకోవచ్చు. మీరు ప్రతి నెల విద్యుత్ బిల్లు చెల్లించేది ఈఎంఐ రూపంలో దాదాపు బ్యాంకు వారికి చెల్లిస్తే దాదాపు 5-6 ఏళ్లలోనే మీ పెట్టుబడి మొత్తం మీకు తిరిగి రావడం జరుగుతుంది. తదనంతరం అంటే దాదాపు 25 ఏళ్ల పాటు సోలార్ ప్యానెల్స్ పనిచేస్తాయి. 25 ఏళ్ళు అంటే 20 ఏళ్ల పాటు మీకు దాదాపుగా విద్యుత్తు ఉచితంగా లభించినట్టే. ఈ విధంగా అయితే ఈ సబ్సిడీ పథకం అనేది 1 కోటి మందికి మాత్రమే, మొదటి 1 కోటి మందికి మాత్రమే అమల్లో ఉండడం జరుగుతుంది దేశం మొత్తంలో. కాబట్టి దాదాపుగా 1 కోటి మంది దాకా రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. కాకపోతే వాళ్ళు మిగతా ఈ అమౌంట్ కట్టుకోవడం, వెండర్ని సెలెక్ట్ చేసుకోవడంలో అలా ఇది జరుగుతుండడం బట్టి మనం మిస్ కాకుండా మన రాష్ట్రం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు కూడా మన రాష్ట్రం నుంచి బాగా అప్లై చేసుకోవాలని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మోడీ గారి రాష్ట్రంలో ఎక్కువ మంది అప్లై చేసుకోవడం జరిగింది. అట్లనే తర్వాత మహారాష్ట్ర వాళ్ళు కూడా అదనంగా ఎక్కువగా అప్లై చేస్తున్నారు. మన రాష్ట్రం వెనకపడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ముఖ్యులు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.